శుక్లాం బ్రహ్మ విచారసార పరమామాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదదతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. జూన్ మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. జూన్ మాసంలో గ్రహస్థితి ఎలా ఉంది? గోచార ఫలితాలు ముఖ్యంగా 8 గ్రహాల యొక్క సంచారం పైన ఆధారపడి ఉంటాయి కాబట్టి ఈ 8 గ్రహాలు ఈ రాశులలో సంచరిస్తున్నాయి ఈ జూన్ మాసంలో అనేటువంటి విషయాన్ని మనము ప్రథమంగా చూసినట్టయితే, సూర్య భగవానుడు 15వ తారీఖు వరకు వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం మిథున రాశిలోకి ప్రవేశించి మాసాంతం వరకు కూడాను మిథున రాశిలో ఉంటున్నాడు. అంగారకుడు కుజగ్రహము జూన్ 20 వరకు మేషరాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం వృషభ రాశిలోకి ప్రవేశించి మాసాంతం వృషభ రాశిలో ఉంటున్నాడు. బుధుడు జూన్ 22 వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. తర్వాత కర్కాటక రాశిలోకి ప్రవేశించి మాసం చివరి వరకు కూడాను కర్కాటక రాశిలో ఉంటున్నాడు. దేవగురువు అయినటువంటి బృహస్పతి గురుగ్రహము జూన్ 2వ తారీఖున కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నది. తదనంతరం కర్కాటక రాశిలో ఉంటున్నాడు. శుక్రుడు 8 జూన్ వరకు మిథున రాశిలో ఉంటున్నాడు. తదనంతరం కర్కాటక రాశిలోకి ప్రవేశించి మాసం చివరి వరకు కూడాను కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. శనైశ్చరుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నారు. ఈ విధంగా ఈ ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క స్థితి ఈ జూన్ మాసంలో ఉంది. మకర రాశి వారికి జూన్ మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మకర రాశి అధిపతి శనైశ్చరుడు. శని యొక్క సంచారము చాలా డామినేట్ చేస్తుంది. మకరం, కుంభం, మీనం అంటే మీనరాశిలో శనైశ్చరుడు సంచరిస్తున్నాడు. అనుకూలంగా ఉన్నాడు. 3వ స్థానము గోచార రీత్యా అనుకూలమైనటువంటి స్థానం. అంటే ప్రధానమైనటువంటి గ్రహము శని మకర రాశి వారికి మంచి స్థానంలో ఉన్నాడు. ఇక 15వ తారీఖు వరకు సూర్యుడు 6వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. కాబట్టి మీరు చేపట్టినటువంటి పనులు, కార్యాలు అన్నీ కూడాను సఫలీకృతమవుతాయి. విజయవంతంగా మీరు ముగిస్తారు. కాబట్టి 15వ తారీఖు వరకు మీకు చాలా అనుకూలంగా ఉంది. కొంత మీరు ఎఫర్ట్స్ పెట్టినట్టయితే అనుకూలమైనటువంటి ఫలితాలను పొందుతారు. ఉద్యోగంలో గౌరవం లభిస్తుంది. పోటీ పరీక్షలలో విజయ సూచనలు కనబడుతున్నాయి. ఇకపోతే 15వ తారీఖు కంటే ముందు 5వ స్థానంలో ఉన్నాడు. 15 తర్వాత 6స్థంలో ఉన్నాడు. 20వ తారీఖు వరకు అంగారకుడు 4థ స్థానంలో అర్ధాష్టమ స్థానంలో సంచారం. ఇది కొంత ప్రతికూలంగా ఉంటుంది. తద్వారా ఇంటి వాతావరణము కొంత మనకు అసౌకర్యంగా ఉంటుంది. అనవసరమైనటువంటి చర్చలు, కలహాలు, గ్యాప్ ఏర్పడము, భార్య, పిల్లలు, కుటుంబ పెద్దలు వీళ్ళ మధ్యన ఒక మిస్అండర్స్టాండింగ్ ఏర్పడేటువంటి అవకాశము ఉంది 20 వరకు. ఈ సమయంలో మీరు వాహన విషయముల లోపల కూడాను జాగ్రత్తలు తీసుకోవాలి. 20 తర్వాత 5వ స్థానంలోకి వస్తున్నాడు. అది కొంత అనుకూలం. 4థంతో పోల్చినట్టయితే 5వ కొంత అనుకూలం. కాబట్టి కొన్ని విషయాలలో మీరు యాక్టివ్గా ఉన్నట్టయితే ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. బుధుడి మూలకంగా ఉద్యోగస్తులకు చేస్తూ ఉన్నటువంటి ఉద్యోగంలో అభివృద్ధి కనబడుతుంది. వర్క్ ప్లేస్ లోపల మీరు పక్క ఉద్యోగులతో కానివ్వండి, అధికారులతో కానివ్వండి ఓపెన్గా చర్చించుకోవడం మూలకంగా మీరు
పనులను సకాలంలో పూర్తి చేయడానికి అవకాశాలు బాగా ఉన్నాయి. ఇక 22 తర్వాత బుధుడు సప్తమంలోకి వస్తూ ఉన్నాడు. ఇది వ్యాపారస్తులకు ఒప్పందాలు చేసుకోవడానికి, ఆర్థిక లావాదేవీలకు చాలా అనుకూలమైనటువంటి సమయము. భాగస్వామ్యంలో వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళకి అభివృద్ధి కనబడుతోంది. శుక్రుడి మూలకంగా కొంత మీకు ఆరోగ్యం పైన 8వ తారీఖు వరకు, అంటే ఫస్ట్ వీక్ లోపల ఆరోగ్యం పైన మీరు జాగ్రత్తలు తీసుకోవాలి, శ్రద్ధ వహించాలి. ఆహార నియమాలను పాటించడము, నిర్లక్ష్యం చేయకుండా ఉండడము ఫస్ట్ వీక్లో చాలా అవసరము. ఇక 8వ తారీఖు తర్వాత శుక్రుడి యొక్క మార్పు జరుగుతోంది, సప్తమంలోకి వస్తున్నాడు. సప్తమం కూడాను శుక్రుడికి గోచార రీత్యా ప్రతికూలమే. అయితే ఈ సప్తమ స్థానంలో ఉన్నప్పుడు కొంత మనకు జాగ్రత్తగా మనము మాట్లాడుతూ ఉండాలి. అందరితో కూడాను ఓవర్లుక్ చేయకుండా ప్రతి వాళ్లకు కూడాను కొంత విలువ ఇచ్చి వాళ్ళు చెప్తూ ఉన్నటువంటి విషయాన్ని మనము గ్రహించి తదనుగుణంగా మనము పనులు చేసినట్టయితే మీకు కొంత సత్ఫలితాలు ఉంటాయి. అయితే వివాహ ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్లకు మట్టుకు అనుకూలంగా ఉంది. గురు సప్తమంలో ఉన్నాడు. మకర రాశి వారికి జూన్ 2వ తారీఖున సప్తమ స్థానంలోకి ప్రవేశించాడు. సప్తమ స్థానము వివాహానికి అనుకూలమైనటువంటి స్థానం. వివాహ ప్రయత్నంలో ఉన్నటువంటి వాళ్లకు వివాహం అవుతుంది. పిల్లలకు సెటిల్మెంట్ కానివ్వండి, ఉద్యోగ విషయంలో అనుకూలమైనటువంటి సమయము. ఇకపోతే శని తృతీయంలో ఉన్నాడు. ఇది చాలా ధైర్యాన్ని, సాహసాన్ని ఇచ్చేటువంటి సంచారం. బాగా కలిసి వస్తుంది. సోదరులు, బంధువులు, ఆత్మీయులు, దగ్గరి వాళ్ళు, వీళ్ళందరి యొక్క సహాయ సహకారాలు మీకు అందుతాయి. కష్టానికి తగినటువంటి ప్రతిఫలము ఈ శని మూలకంగా మీకు అందుతుంది. ఇకపోతే రాహువు ధనస్థానంలో ఉన్నాడు, కుటుంబ స్థానంలో. ఇది కొంత ఇబ్బందికరమైనటువంటి సంచారం గనక మీరు మాటల లోపల జాగ్రత్త పడాలి. ఎవరితోనూ మాట్లాడుతున్నటువంటి సమయం లోపల వాళ్ళను ఓవర్లుక్ చేయకుండా, ఏదో మాట్లాడకుండా, మనం ఏది చేయగలమో అంతవరకే మీరు మాట ఇవ్వండి. అనవసరమైనటువంటి మాటలను మీరు చర్చించకుండా, మాట్లాడకుండా ఉండడం చాలా మంచిది. ఖర్చులు నియంత్రణ అవసరము. కొన్ని కేతువు మూలకంగా అనవసరమైనటువంటి భయము, ఆందోళన కలిగేటువంటి అవకాశం కూడాను ఇక్కడ కనబడుతుంది. ఓవరాల్గా మనం చూసినట్టయితే ఇంజనీరింగ్ చదువుతూ ఉన్నటువంటి విద్యార్థులు, గణితము స్ట్రీమ్లో ఉన్నటువంటి విద్యార్థులకు ఈ సమయము చాలా ఉత్తమమైనటువంటి సమయము. బాగా రాణిస్తారు. చదువు లోపల అభివృద్ధిలోకి వచ్చేటువంటి అవకాశం బాగా ఉంది. ఇక కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు, ఆటోమొబైల్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, మెకానికల్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, వీటితో వ్యాపారం చేస్తూ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడాను కలిసి వస్తుంది ఈ మాసం. ఇక ప్రభుత్వపరమైనటువంటి కాంట్రాక్ట్స్ చేస్తున్నటువంటి వాళ్లకు కూడాను అనుకూలమైనటువంటి సమయము. విదేశంలో ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్లకు స్థిరత్వం పెరుగుతుంది. అంతకు ముందు ఉన్నటువంటి అన్సర్టనిటీ అనేటువంటిది ఈ మాసంలో తొలగిపోతుంది. కొంత మానసికంగా మీరు స్థిరంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇకపోతే మంచి అవకాశాలు కూడాను వస్తాయి. ఈ విధంగా ఈ మాసం లోపల మకర రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి గ్రహస్థితి ఉంది. 80% మీకు శుభ ఫలితాలు ఉన్నాయి. వీటిని సద్వినియోగపరచుకోండి. ఈ సంవత్సరము ఉగాది నుండి జూలై 10వ తారీఖు వరకు, అంటే 10/7/2026 వరకు కాలసర్ప యోగము ఉంది. కాలసర్ప యోగము అనంటే రాహువు కేతువుల మధ్యన మిగతా గ్రహాలన్నీ కూడాను ఉండడం అన్నమాట. ఈ కాలసర్ప యోగము ప్రపంచవ్యాప్తంగా చాలా ఇబ్బందులను కలిగిస్తుంది. మన దేశీయంగా ఆలోచించినట్టయితే ఇరుగు పొరుగు దేశాలతో, అంటే మన భారతదేశానికి నైబర్ కంట్రీస్ అన్నమాట,
బంగ్లాదేశ్ కానివ్వండి, పాకిస్తాన్ కానివ్వండి, ఇలాంటివి ఇరుగు పొరుగు దేశాలతో సత్సంబంధాలు లేకపోవడము, వాళ్లతో గొడవలు, కలహాలు ఇలాంటివి జరగడానికి అవకాశాలు బాగా ఉంటాయి. ఆ ఇరుగు పొరుగు దేశాల యొక్క అధినేతలతో కూడాను మనకు అభిప్రాయ భేదాలు వస్తాయి. వాళ్ళు అరాచకాలు సృష్టించడానికి అవకాశాలు బాగా ఉంటాయి. యుద్ధ వాతావరణము నెలకొంటుంది. ప్రజల లోపల ఒక భయానకమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. జన నష్టము జరిగే అవకాశాలు ఉంటాయి. పంటలకు హాని, తదనుగుణంగా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, ఆ యుద్ధాల యొక్క పర్యవసానం మూలకంగా ప్రపంచమే కాకుండా మన దేశీయంగా కూడాను ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఈ కాలసర్పయోగం మూలకంగా సంభవించే అవకాశాలు ఉన్నాయి. దీన్ని అందరూ కూడాను దృష్టిలో పెట్టుకొని మన లెవెల్లో మనము ఏ విధంగా దీన్ని కంట్రోల్ చేసుకోవాలి. ప్రపంచంలో జరుగుతున్న అన్ని సంఘటనలకు మనము వాటిని రెక్టిఫై చేసుకోవడం అనేది మన స్థితి, మన చేతిలో లేదు కనుక మనము ఇలాంటి పరిస్థితులను ఎలా అధిగమించాలి అనే విషయాన్ని మన లెవెల్లో మనం ఆలోచించుకొని దానికి అనుగుణంగా ఉండడము మనము అలవర్చుకోవాలి. అయితే ఈ సమయంలో కాలసర్పయోగం మూలకంగా ఇబ్బందులు కలుగుతాయి కనుక మనము భగవంతుణ్ణి ఆరాధించడము, నిత్యం కూడాను శివార్చన చేయడము, శివుడికి అభిషేకం చేయడము, శ్రీమన్నారాయణుణ్ణి కొలవడము, ఇలాంటివి చేసినట్టయితే మనకు కొన్ని ఇబ్బందులు కలగకుండా, మన వైపుకు రాకుండా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. దీన్ని మీరు సద్వినియోగం చేసుకోండి.